హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ చెప్పండి. నాకు కొత్తగా ఛానల్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అనమాట. టైం ఏమో నైట్ 11 అవుతుందన్నమాట. మా ఆయన ఇంకా రాలేదు. అదేంటబ్బా ఇంకా రాలేదని చెప్పి అనుకుంటున్నాను ఇంక మనసులో నేను. అప్పుడే కరెక్ట్గా మా ఆయన డోర్ కొట్టారనమాట. నేను వీడియో కూడా వాయిస్ అప్పుడేస్తున్నాను అనమాట. నేను ఇంకా మా ఆయన రాలేదని చెప్తున్నాను వీడియోలో కూడా. నేను కరెక్ట్గా మా ఆయన డోర్ కొట్టారనమాట. డోర్ టైం మేము 11 అయిపోయింది అనమాట నైట్. మా ఆయన ఇంకా రాలేదు. అదేంటబ్బా 3ంటికి వెళ్దామని చెప్పిన ఆయన ఇంకా రాలేదని ఫోన్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే వీడియో కూడా వాయిస్ ఇస్తున్నాను. సరే వీడియో వాయిస్ అయిపోయిన తర్వాత మా ఆయన ఫోన్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంక ఈలోపు మా ఆయన డోర్ కొట్టారు. ఇంకా డోర్ తీసిన తర్వాత ఆయన ఫ్రెష్ అయిన తర్వాత ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం పెట్టాను అనమాట మా ఆయనకి అయితే. ఇంకా మా ఆయన భోజనం చేసిన తర్వాత 10 మినిట్స్ పడుకుంటాను చెప్పారనమాట. అంటే టీవీ చూస్తున్నారనమాట. 10 మినిట్స్ తర్వాత బయలుదేరదామని చెప్పేశారు. ఇంకా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నేను వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా ఆయన కూడా కారు తేడానికి చెప్పి బయటకు వెళ్ళారండి. కారు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా గల్లీలో తెద్దామని టయానికి మా ఇంటికాడ ఫుల్ గొడవ అనమాట. ఒక చోట కొట్టుకుంటున్నారు, పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళు గొడవ అవ్వడానికి 2 గంటలు టైం పట్టిందండి. పాపం మా ఆయన కారు తీసుకొచ్చారు. కాకపోతే గల్లీలో తేవాలి కారు. వీళ్ళందరూ అడ్డుకున్నారనమాట. సర్లే తర్వాత తెద్దని చెప్పేసి ఇంక మా ఆయనకి ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తెద్దామని టయానికి మళ్ళీ పోలీసులు వచ్చారనమాట. ఇంకా అదొక అరగంట అయింది. ఎందుకంటే పోలీసుల వెహికల్ కరెక్ట్గా రోడ్ మీద ఉందనమాట. ఇంకా బండి తీయాలి కదని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట వెయిట్ చేసాము. అలా అయ్యి 2 గంటలు బయలుదేరామండి. ఇంకా మేము మధ్యాహ్నం వెళ్దామనుకున్నాం. మేము నైట్ 2ంటికి బయలుదేరామన్నమాట. కొత్త పిల్ల ఏంటి విశ్వ ఎక్కడికి వెళ్తున్నావు? నో నో వద్దు 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 వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? దింపాను ఇక్కడ దింపాను నేను. వెళ్ళిపోతావు ఇంటికి? మా జస్వి కనుక ఎక్కడికి వెళ్తే బాగా హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇంకా అసలు దాన్ని ఆపలేము మేము. కారు కూడా ఎక్కింది కానీ బాగా అల్లరి చేస్తుంది అనమాట. డోర్ తీసి బయటకు వెళ్దామని చెప్పి ఏడుస్తుంది. వాళ్ళ డాడీ పెట్రోల్ కొట్టేస్తుంది కదా బండికి. పెట్రోల్ కాదు డీజిల్ అనుకుంటా. సో ఇంకా బయటికి వెళ్తాను చెప్పి ఏడుస్తుంది అనమాట. వాళ్ళ నాన్న కారు దిగితే చాలు ఏడుస్తుంది అనమాట. నేను కూడా వెళ్తాను నాతో పాటు అని చెప్పేసి. ఇంకా మేడం గారికి ఫుల్ నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు అనమాట. ఇంకా జస్వి నైట్ టైం పాలు తాగుతుంది కదా, అందుకని చెప్పి దాని బాటిల్ నుండి ఫిల్ చేసుకున్నాను అనమాట పాలు నేనైతే. అండ్ ఇంకో ఎక్స్ట్రా బాటిల్ కూడా పెట్టుకున్నాను పాలు నేను. కాకపోతే జస్వి అయితే 2 times తాగిందన్న పాలు అయితే. ఇంకా ఎక్కువ తాగలేదు పాలు. మిగతా పాలంతా అలిగి ఉండిపోయింది అనమాట. ఇక్కడ చిన్నోడు కూడా పడుకోవడం జ్వరం కదా వాడికి, ఎక్కువసేపు పడుకుంటున్నాను అనమాట వాడు. ఈ మధ్య జస్వి ఎక్కువ పాలు తాగట్లేదండి. లెగిస్తే ఒకసారి లెగిస్తుంది లేదా 2 సార్లు లెగిస్తుంది అంతే అనమాట. ఎక్కువ పాలు తాగట్లేదు అనమాట. ఇంకా నేను కూడా ఒకసారి తను లెగిసినప్పుడు ఇంకా పాల బదులు వాటర్ పట్టిస్తాను అనమాట. పాలు ఇంకెక్కువ పట్టించట్లేదు మేము కూడా. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం కదా, మా ముందు చాలా బస్సులు వెళ్తున్నాయి అనమాట. బస్సులు లారీలు చాలా వెళ్తున్నాయి అనమాట. నేను గమనించింది ఒకటి, చాలా బస్సులకి ఎమర్జెన్సీ డోర్ అయితే ఉందన్నమాట. అంతకుముందు ఎమర్జెన్సీ డోర్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అన్నిటికీ ఎమర్జెన్సీ డోర్ అయితే ఉందండి. ఈ మధ్యన ఎక్కువ అసలు బస్సు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అనమాట. ఎక్కడ చూసేసరి ఆ న్యూస్లో అయితే వస్తూనే ఉంటున్నాయండి. అసలు బస్సు ప్రమాదాలు అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. డ్రైవర్ తప్ప అసలు ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనమాట. బస్సు ఎక్కాలంటే భయం వేసేస్తుంది మాకైతే. అందుకని చెప్పేసి ఎప్పుడైనా వెళ్ళాలంటే ఎక్కడానికి కార్లో వెళ్తున్నాం, లేదంటే ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పే కదా నేను తమ్ములైన్లోని. అదేంటో మీరు కూడా చూసేయండి. మీకు నేనేం చెప్పాను లాస్ట్ వీడియోలోని, వరంగల్ వెళ్తున్నాను చెప్పే కదా. సో మా ఆయన నన్ను వరంగల్ తీసుకెళ్తానని చెప్పే కదా నేను. నాకు కూడా మా ఆయన వరంగల్ అని చెప్పారండి. కాకపోతే మా ఆయన తీసుకొచ్చింది మా అక్క వాళ్ళ ఇంటికి అనమాట. నేను చెప్పే కదా లాస్ట్ మంత్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పాపది మొక్కు ఉందని చెప్పేసి. ఈ గుడి అనమాట. గుడి అయితే నాకు ఈ గుడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట మా అక్కల ఇంటికి వచ్చామని చెప్పేసి. నాకు అప్పుడు దాకా వరంగల్ చెప్పినాను అనమాట. అండ్ వచ్చేటప్పుడు మధ్యలో నాకు కొంచెం చెప్పాడులేండి, మీ అక్కల ఇంటికి వెళ్ళని చెప్పాడు అనమాట. అంటే నవ్వుతూ చెప్పాడు మా ఆయన నాకు. నేనేమనుకున్నానంటే సరదాగా అన్నారేమని అనుకున్నాను అనమాట. మా అక్కల ఇంటికి ఇంత తొందరగా వెళ్ళాములే అనుకున్నాను నేను. కాకపోతే నిజమేనమాట, అది మా అక్కల ఇంటికి తీసుకెళ్ళాడు మా ఆయన అయితే మమ్మల్ని. మేమేమనుకున్నామంటే జర్నీ చేసాం కదా, సో నాకు మా ఆయనకి నిద్ర అయితే లేదనమాట. పిల్లలు బాగానే పడుకున్నారు.
మేమైతే పడుకోలేదనమాట. సో ఎప్పుడు మా ఆయన డ్రైవింగ్ చేసిన సరే నేను మెలుకుగా ఉంటానండి, పడుకున్నాను అనమాట. ఇంకా నాకు మా ఆయనకి ఇద్దరు నిద్రలేదనమాట. సరేలే కొంచెం సేపు పడుకుందాం, ఫ్రెష్ అయిన తర్వాత 10ంటికి అలా బయలుదేరదాము, గుడికి వెళ్ళి మొక్కు తీసుకుందాం అనుకున్నాను అనమాట. ఈలోపు మా వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారి ఊరేగింపు ఉంది, ఇప్పుడైతే మొక్కు తీసేసుకోవాలి తొందరగా, తర్వాత తీర్చుకోలేమని చెప్పారనమాట. అదేంటని అడిగితే అదే టైంలోకి అమ్మవారు అనమాట మెట్టు నీళ్ళు నుంచి పుట్టి ఆ టైంలోని ఊర్లో వాళ్ళందరూ బయట ఎక్కడికి వెళ్ళకూడదండి, అక్కడే ఊర్లో ఇంట్లో ఉండాలన్నమాట, ఇక్కడ బయటకు కూడా తిరగకూడదు. అండ్ ఇంకోటి వచ్చేసి షాప్స్ కూడా అన్నీ క్లోజ్ ఉండాలన్నమాట, ఏం ఒక్కటి కూడా టిఫిన్ షాప్ కానీ ఇలాగ బట్టల షాప్ కానీ ఏం ఓపెన్ ఉండి కూడా అన్ని క్లోజ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ అంటే మమ్మల్ని ఏం చెప్పారంటే అమ్మవారు రాకముందు ఊర్లోకి జాకెట్ తీసుకొచ్చేసేయండి, ఒకసారి అమ్మవారు వస్తే మొక్కు తీసుకోకూడదని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా ఇంకా ఫాస్ట్ వచ్చిన ఇంటికి ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ చీర కోసం వచ్చాము. ఇది మా బావకి తెలిసిన షాప్ అనమాట. ఇది బావ కాల్ చేశాడు ఆయనకి. ఇంకా ఆంటీ అయితే వచ్చారనమాట. వచ్చి ఇంకా చీర ఇస్తున్నారు ఇక్కడ నాకు. ఇక్కడైతే చీర గ్రీన్ కలర్ గాజులు దాన్ని తీసుకున్నాను, రెడ్ గాజులు దాన్ని తీసుకున్నాను అనమాట. దాంతోపాటు జాకెట్ ముక్కు తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకునేది వస్తాం. ఇంక గుడి చెప్పా కదా, ఇదే గుడి అనమాట. ఇక్కడే మొక్కున్నాను జశ్వి పుట్టాలని చెప్పేసి. అంటే జశ్వి పుట్టాలని చెప్పి మొక్కోలేదండి, బాబు కానీ పాప కానీ పుడితే కనుక గ్యారంటీ గుడి కోసం చెప్పి మొక్కున్నాను అనమాట. పుట్టింది పాప అయితే, పాప పుట్టినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే కుదరట్లేదు, నాకు ఏదో ఒక అడ్డంకి వస్తుందన్నమాట. కాకపోతే ఈసారి మా ఆయన అసలు చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు అనమాట. చాలా సర్ప్రైజ్గా ఉంది నాకైతే నిజంగా. నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరం వెళ్ళే కదా, ఇంక నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళాలి, ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాలబ్బా, అసలు మొక్క అలాగే ఉండిపోయింది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. కాకపోతే అసలు మా ఆయన నాకు చెప్పకుండా తీసుకెళ్ళి మంచి పని చేశారు. ఎందుకంటే చెప్పి తీసుకెళ్తే మాత్రం నేను ముందే హడావిడి ఎక్కువ పడిపోతాను అనమాట. ఎప్పుడు వెళ్దాం చెప్పేసి మా ఆయన ఇసుకిస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి పాప మా ఆయన నాకు చెప్పలేనట్టున్నాను అనమాట. నేను ఏమనుకుంటే వరంగల్ అనుకున్నాను అనమాట. నేను కూడా అసలు నాకు అక్కలింటికని తెలియదు నాకు. ఇంకా మొక్క అయితే తీసుకుని వస్తామండి. వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇంకా మా అక్క చపాతీలు చేశారనమాట, ఆలు కుర్మా చేశారు. ఇంకా తింటున్నామంటారు నేను మా ఆయన కలిసి ఇద్దరము. పాప కూడా తినేస్తుంది అనమాట, పాప మా అక్క పెట్టిస్తుంది, తను తినేస్తుంది అనమాట. ఇంకా నైట్ మా ఆయనకి అంత నిద్రలేదు కదా, అందుకని చెప్పేసి మా ఆయన పడుకున్నారు. ఇంకా జశ్వి అయితే ఆడుకుంటుంది అనమాట. చిన్నోడు అయితే అక్క దగ్గర ఉన్నాడు, అక్క చూసుకుంటుంది అనమాట. ఇక్కడ జశ్వికి అయితే కారు బాగా నచ్చింది అనమాట. అసలు కారు వదలట్లేదు. అది కార్ అయితే 1500 అనమాట. కనుక్కున్న రేట్ ఎంతని చెప్పేసి 1500 అనమాట కార్ అయితే. తీసుకోవాలి జశ్వికి కూడా, ఎందుకంటే చాలా బాగా ఆడుకుంటుంది కార్తో జశ్వి అయితే. ఇంకా అసలు మేము కలుద్దాం అనుకున్నాము. జశ్వి ఎప్పుడో 1 year ఉన్నప్పుడు వచ్చిందనమాట జశ్వి. అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళే జశ్వి దాదాపు 2 years అయిపోతుందండి ఇంటికి వెళ్ళి, మక్కల ఇంటికి వెళ్ళి. మేము కలుద్దో వాళ్ళతో పాటు ఆడుకుంటుందో లేకపోతే ఏడుస్తుందో అనుకున్నమాట. కాకపోతే చాలా బాగా కలిసిపోయింది ఇద్దరు పిల్లలతోని. అండ్ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోయిందంట బాగానే. అసలు వెళ్ళనని చెప్పి ఏడలేదు, ఏం చేయలేదు అనమాట. మా చిన్నోడు కూడా బాగానే కలిసిపోయాడు అనమాట. హైదరాబాద్లో అనుకుంటే ఆంధ్రాలో అంత మించిపోయిందనమాట. ఎండలు చాలా ఉన్నాయండి, అసలు ఉండలేకపోతుంది అనమాట. ఇంట్లో అయితే, ఇంట్లో కానివ్వండి అసలు బయట కానీ సొక్కబోస్తుంది అనమాట, చాలా ఎండగా ఉంది. ఇంకా మాకేం థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ తెప్పిస్తాను చెప్పింది అనమాట. అవి తాగని చెప్పేసాను. ఇంకా నేను మజా తెప్పించింది అనమాట. మజా కూడా తాగాను నేను, కాకపోతే తాగని బలవం చేస్తే కొంచెం సాగాను అనమాట. అదే అవకాశం కింద మా జశ్వి కూడా కొంచెం తాగేసింది నాతో పాటు. ఇక్కడ మా అక్కలు టీవీ చూస్తున్నారు కదా, పెద్ద టీవీ అయితే పోయిందనమాట వాళ్ళది. చిన్న టీవీ కూడా పాత టీవీ వాళ్ళ దగ్గర ఉంది, 2 టీవీలు అనమాట వాళ్ళకి. ఆ చిన్న టీవీ కూడా పోతుందనమాట. చూసారు స్క్రీన్ చాలా చిన్నగా వస్తుందన్నమాట. అక్క వాళ్ళు కొత్త టీవీ కొన్నారు కదా, సో ఆ టీవీ అయితే ఇక్కడ పడుతుంది. కానీ ఏమైందంటే వాళ్ళ బోర్డు అయితే వెనక్కుందనమాట, టీవీ వెనకాల ఉందనమాట. స్విచ్ ఆన్ అని కుదరదు అనమాట. అందుకని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీవీ వేరే సైడ్ పెట్టుకోమని చెప్తున్నారు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, కాకపోతే స్టాండ్ లేకుండా పెడదామైతే పర్లేదు అనమాట. స్టాండ్ ఉంటే కనుక రాదనమాట టీవీ అయితే. ఇంకా అదే వాళ్ళు చూస్తున్నారు. స్టాండ్ లేకుండా టీవీ పెడితే ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, అది భయం అనమాట మాకు. ఒకళ్ళ పిల్లలు ఎక్కడ పడేస్తారేమని చెప్పేసి భయం అనమాట. మన పిల్లలు కుదురంగా ఉంటారు కదా, తెలిసిందే కదా, చిన్నపిల్లలు అంటే అసలు కుదురంగా ఉంటారు కదా. మార్నింగ్ నుంచి చాలా ఎండగా ఉన్న అక్కడ ఒకేసారి ఫుల్ గాలి అనమాట. గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిందండి. అస్సలు చాలా అంటే చాలా గాలి అనమాట. ఇందాక నేను అంతకుముందు వీడియో తీయలేదు, నేను తీసేటప్పుడు అయితే తీయకముందు అయితే అసలు ఆ కవర్ ఉంది, కవర్ గడ్డి మీద ఆ కవర్ మొత్తం ఊడి పడిపోయిందనమాట. చాలా గాలి వచ్చిందనమాట అసలు. ఇంక ఈవినింగ్ 6కి మా ఆయన గుంటూరు వెళ్ళదని చెప్పారనమాట. కొంతసేపు వాళ్ళు తిరిగొద్దాం, బయట కూడా తినొద్దని చెప్పారనమాట. సర్లేగా బయట తిందామని చెప్పేసి ఇంకా అందరం వెళ్తున్నాం. బావ అయితే రావట్లేదు అనమాట, బావ కొంచెం పని ఉందనమాట. ఇంకా అక్క, 2 పిల్లలు వస్తున్నారండి. ఇంకా నేను మా ఆయన, మా 2 పిల్లలు అనమాట. అంతే. మేము అక్క వాళ్ళు ఉండేది మాదలు అనమాట. మేము గుంటూరు వెళ్తున్నాం. మాదల నుంచి గుంటూరు గంట ప్రయాణం అనమాట. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ సత్తెనపల్లి కూడా వెళ్ళొచ్చు మేము. కాకపోతే మా ఆయన అంటే కొంచెం తిరగడానికి బాగుంటుంది కదా, అలా ఫుడ్ కూడా అక్కడ గుంటూరులో బాగుంటుందని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అంటే గుంటూరు మేమైతే.
ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే వర్షం అంతగా లేదనమాట, లైట్గా పడుతుంది చినుకులు అయితే. దాని తర్వాత ఏమైందంటే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అస్సలు ఆగకుండా కురుస్తూనే ఉంది, వస్తుంది ఆగుతుంది, వస్తుంది ఆగుతుంది అనమాట వర్షం అయితే. ఇంకా సరదాగా అందరూ మాట్లాడుకుంటూ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అక్క ఏమో గోపితో మాట్లాడుతుంది అనమాట, పొలం గురించి అనమాట. వాళ్ళకి ఏం పొలం ఉంది, దాంట్లో ఏం వేస్తా అని చెప్పేసి మాట్లాడుకుంటుంది అనమాట అక్క అయితే. అక్కడనైతే హైదరాబాద్ రమ్మని చెప్పామండి, ఎందుకంటే పిల్లలు కూడా సెలవే కదా, హాలిడే ఇస్తారు కదా, రమ్మని చెప్తున్నాను అనమాట నేను గోపి కలిసి. ఇంకా అక్క ఏమంటుందండి, ఇక్కడ లేదు కుదరదు, ఇంకా మళ్ళీ మిర్చి పంట అయితే సంవత్సరం అయితే వేసారనమాట. ఆ పంట 2 సార్లు కోత అయితే అయిపోయింది, 3 సార్లు కోత కోయాలన్నమాట. అదే చెప్తుంది అక్క అయితే. ఇక్కడ 2 కోతలు అయిపోయినాయి గోపి, ఇంకా కోత అయితే ఉంది, ఆ కోత అయిపోయిన తర్వాత వస్తామని చెప్తుంది అనమాట. నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్ ఎండింగ్లో వస్తామని చెప్పింది అక్క. ఒకవేళ పని అయిపోతే వస్తామని చెప్పింది, లేకపోతే లేదని చెప్పింది అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ స్కూల్కి వీళ్ళకి ఓపెన్ అవుతాయి కదా, నెక్స్ట్ మంత్ 11 కల్లా స్కూల్ ఓపెన్ అవుతుంది అనమాట వాళ్ళకి. 11 కానీ 15 కానీ ఓపెన్ అవుతుందని చెప్పింది స్కూల్ అయితే. చూస్తాను, కుదిరితే వస్తాను, లేదంటే లేదని చెప్పింది అనమాట అక్క అయితే. అక్క వాళ్ళ పొలం ఉంది కానీ వాళ్ళ పొలంలో పంటలు వేసినప్పుడు వాళ్ళు పడే కష్టాలు చూస్తుంటే అసలు నాకు బాధ అనిపిస్తుంది అనమాట. అండ్ మా అక్క కూడా పొలంలోకి వెళ్ళి పని చేస్తుందండి, తను చాలా కష్టపడుతుంది అనమాట పొలంలోకి వెళ్ళి. పొలం ఉంది అన్న మాత్రాన అన్నిసార్లు లాభం అయితే రాదు కదా, చాలాసార్లు నష్టం వస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి లాభం అయితే వస్తుందండి పొలం ఉన్న వాళ్ళకి. పాపం అక్క కూడా చెప్తుంది అనమాట, అన్నిసార్లు అయితే డబ్బులు అయితే రావు, ఒక్కోసారి లాస్ కూడా వస్తుంది చెప్తుంది అనమాట ఇక్కడ మా అక్క. ఇంకా బావ కూడా కాల్ చేసి రమ్మని చెప్పాను అనమాట. బావ కూడా వస్తున్నాడనమాట భోజనం చేయడానికి అని చెప్పేసి. గుంటూరు అయితే వెళ్ళలేదండి మేము, ఎందుకంటే గుంటూరుకి వెళ్ళడానికి ఇంకా మాకు 10 minutes టైం పడుతుంది అనమాట. ఈ లోపే వర్షం చాలా బాగా ఎక్కువైపోయింది అనమాట. సర్లేగా పిల్లి ఉన్నదని చెప్పేసి గుంటూరుకి వెళ్ళలేదండి మేము. ఉండే కొద్ది వర్షం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అనమాట. ఇంకా మేము గుంటూరుకి వెళ్ళక ముందే తిరిగి రిటర్న్ అయితే వస్తామండి, సత్తెనపల్లికి వస్తాం అనమాట. సత్తెనపల్లిలోని కుంభకర్ణ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఆ టైంకి వెళ్ళే టైంకి రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది అనమాట. టైం 11:30 అయింది, మళ్ళీ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ వెళ్ళి సీట్స్లో కూర్చున్నాం అనమాట. కాకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ పరుపు సరిగ్గా లేదండి, మన కింద కూర్చున్న పరుపు అనేది సరిగ్గా లేదనమాట. నీట్గా కూడా లేదు, అక్కడ అంత చెత్తగా ఉందనమాట. అందుకని చెప్పి మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ కూర్చోడం అని చెప్పి సీట్స్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇంకా భోజనం చేసిన టేబుల్ పైన అన్నం మెతుకులు పడతాయి కదా, అవైతే జస్వి తుడుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ అన్నం మెతుకులు వేసిన జస్వి అనమాట. అయ్యో మమ్మీ అని చెప్పి టిష్యూ తీసుకొని మరి నా దగ్గర అడిగి తీసుకొని మరి ఇక్కడ తుడుస్తుంది అనమాట అన్నం మెతుకులు అయితే. ఇంకా నేను తిన్నది జస్వి తిన్న ప్లేట్లు అయితే ఇక్కడ పెడతామండి, ఒక దాంట్లో పెడతాను అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా సరే మనం తిన్న ప్లేట్లు మనం పెట్టుకోవడమే మంచిదనమాట. కొంతమంది ఏమంటారంటే ప్లేట్లు అలాగే వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో నేను ఎప్పుడు అలా వదలను, మ్యాక్సిమం నేను ఎప్పుడు వదలనండి. నాకు గుర్తు లేకపోతే వదిలేస్తాను తప్ప, గుర్తుంటే ఎప్పుడు నేను మేము తిన్న ప్లేట్లన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను అనమాట. నేను అలా ఉంచాను అనమాట, నచ్చదు నాకు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్లేట్లు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ప్లేట్లు తీయడానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ మనం తీసి ప్లేట్ అని పక్కన పెట్టడం అవసరమా, ఎందుకు వేస్ట్గా అనుకుంటారు అనమాట. నాకు అలా నచ్చదు అనమాట. ఎంత ప్లేట్లు తీయడానికి ఉన్నా సరే మనం తీసి పక్కన పెట్టుకుని మంచిదండి. ఇంతకీ భోజనం చేసామని చెప్పా కానీ ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టని చెప్పలే కదా. అక్కడ మ్యాక్సిమం ఫుడ్ అంతా అయిపోయిందండి. అసలు మేమేమి అడిగినా సరే లేవని చెప్తున్నారనమాట. టైం అప్పుడు 12 అయిపోతుంది అనమాట. బిర్యానీ కూడా అన్ని వెరైటీ అయిపోయింది అనమాట. ఓన్లీ లాలీపాప్ బిర్యానీ ఒకటే ఉంది, అది ఆర్డర్ పెట్టుకున్నాం. గార్లిక్ నాన్ ఆర్డర్ పెట్టాం అనమాట. దాంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టాము, కాజు కర్రీ ఆర్డర్ పెట్టాము, 2 కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టామన్నమాట. కర్రీలో చాలా స్పైస్ ఉందన్నమాట. అసలు ఎంత స్పైస్ ఉంది తినలేకపోయినా. అసలు కాజు కర్రీ ఇంకా డబుల్ మసాలా ఉందన్నమాట, చాలా కారంగా ఉంది. నేను పెరగడం తప్ప ఇంకేం సరిగ్గా తినలేకపోయానండి. ఇంకా జస్వి అయితే అక్కడ ఉన్న ఎండలకి అసలు ఫుడ్ అయితే సరిగ్గా తినలేదనమాట. ఉన్న ఒకరోజు కూడా ఎక్కువ వాటర్ అయితే అవుతుందన్నమాట. జస్వి కాదండి, నేను మా ఆయన కూడా అసలు నేను ఇంట్లో ఉంటే వాటర్ ఎక్కువ తాగనమాట. ఎంత ట్రై చేసినా సరే ఇంట్లో ఎక్కువ వాటర్ తాగలేను నేను. మ్యాక్సిమం 3 బాటిల్ అయితే తాగుదామనుకుంటాను అనమాట. ఇంట్లోకి వచ్చేసరికి 1 బాటిల్ కూడా నీకు సరిగ్గా తాగలేను నేను. కాకపోతే అలాంటిది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వాటర్ అయితే ఎక్కువ తాగానమాట నేను. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వస్తామండి మేము. ఇంకైతే మేము పడుకుంటాము. ఇంకా మార్నింగ్ బయలుదేరాలన్నమాట ఇంటికైతే. ఇంకుంటాం మరి, బాయ్.